హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్రా గారి మేనత రాజేశ్వరి దేవి గారు పిల్లలిద్దరినీ చూస్తూ చాలా బాగున్నారు. కవల పిల్లల్లాగా ఉన్నారు. చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారో, ఇద్దరు ఒకేలా ఉన్నారు అని అంటుంటుంది ఆవిడ. అప్పుడు వెంటనే దేవయాని, జున్ను ఒక్కడే మిత్రా కొడుకు, లక్ష్మి కొడుకు లక్కీని దత్తత తీసుకున్నారు అనగానే మిత్ర కోపంగా, ఇంకెప్పుడు అలా అనొద్దని చెప్పాను కదా పిన్ని అని అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి కూడా హర్ట్ అయి, వాళ్ళిద్దరూ నా పిల్లలే పెద్దమ్మా అని అనేస్తుంది. తెలుసమ్మా, నీ నోట్లో నుండి ఊడిపడ్డట్టున్నారు వాళ్ళిద్దరూ. చూడ్డానికి కవల పిల్లల్లాగానే ఉన్నారు. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తల్లి అని పెద్దమ్మగారు కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడే మనీషాని చూసి, ఈ అమ్మాయి ఎవరు అని అనగానే, నా పేరు మనీషా, మిత్రకి కాబోయే భార్యని అనగానే ఆ పెద్దావిడ షాక్ అవుతుంది. ఏంటి అని అంటూ ఉండగా దేవయాని మధ్యలో కల్పించుకొని, మిత్ర తను కాలేజ్లో కలిసి చదువుకున్నారు, ప్రేమించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మనీషాని కాదని లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే మనీషా పెళ్లి కాకుండా ఉండిపోయింది అని అనగానే, అయితే ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి అని అనేస్తుంది రాజేశ్వరీదేవి. దాంతో మనీషా కళ్ళు వెలిగిపోతాయి. లక్ష్మి డల్ అవుతుంది. మిత్ర కూడా షాక్ అవుతాడు. ఏంటి వదిన మీరనేది అని దేవయాని కూడా అంటుండగా, అవును, తను మన మిత్ర ఫ్రెండ్, అంటే తన బాధ్యత మిత్రాదే కదా. ఏరా మిత్ర, ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నీదేరా. మన ఫ్యామిలీ తరపున ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి, మంచి అత్తగారిని చూసి పెళ్లి చేయాలి, అది నీ బాధ్యతే అని అనగానే మిత్ర కూడా ఏ మాత్రం ఆలోచించకుండా, అవునత్తయ్య, అలాగే చేస్తాను, నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అనేస్తాడు. దాంతో లక్ష్మి ఆనందపడుతూ ఉండగా మనీషా షాక్ అయి కోపంగా చూస్తూ ఉంటుంది. అవునరా, తను నీ స్నేహితురాలు కాబట్టి ఖచ్చితంగా నువ్వు బాధ్యత తీసుకొని తీరాల్సిందే అని అంటూ ఉంటుంది ఆ పెద్దావిడ. ఇక లక్ష్మి ఆ పెద్దావిడని ఇలా అంటూ ఉంటుంది, మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో, నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. అబ్బా బంగారు తల్లి, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటూ జయదేవ్ నందన్తో, తను మా అమ్మరా, నా ఆకలి గుచ్చి ఆలోచించింది అని గ్రేట్గా మాట్లాడుతూ ఉంటుంది. అవునమ్మా, లక్ష్మి చాలా మంచిది అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. ఇక మనీషా మిత్ర దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ మిత్ర అని అనేస్తుంది. ఎందుకు అని అనగానే, ఇంతకు ముందు మీ అత్తయ్య గారి ముందు నన్ను కాపాడినందుకు, నన్ను కవర్ చేయడానికే కదా అలా చెప్పావు. ఎప్పటికైనా నేను నీ భార్యనే కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా అని అడిగేస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించిన మిత్ర, లేదు, నేను అత్తయ్యతో నిజమే చెప్పాను. ఏదేమైనా నాకు లక్ష్మితో పెళ్ళైపోయింది. ఇన్నాళ్ళు నాతో లక్ష్మి ఓపిగ్గా ఉంది. నేను లక్ష్మినే భార్యలా స్వీకరించాలి అనుకుంటున్నాను. 2 రోజుల్లో మా యానివర్సరీ ఉంది. మా మ్యారేజ్ యానివర్సరీ రోజున లక్ష్మిని పూర్తి భార్యగా స్వీకరించాలి అనుకుంటున్నాను అని మిత్ర అనగానే తన తలపై బాంబ్ పట్టేట్టు ఫీల్ అవుతూ ఉంటుంది మనీషా. ఏంటి మీరనేది అని అనగానే, అవును, మరి నా సంగతి ఏంటి, నన్ను ఇలాగే వదిలేస్తావా? ఇన్నాళ్ళు నీ కోసం వెయిట్ చేసినందుకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదా అని మనీషా అంటుండగా, పెళ్ళికి ముందు ప్రేమ గొప్పదే, కానీ ఇప్పుడు కాదు. నాకు లక్ష్మితో పెళ్ళైపోయింది. ఇప్పుడు నాకు లక్ష్మియే కావాలి. నేను మ్యారేజ్ డే రోజున ఖచ్చితంగా లక్ష్మిని పూర్తి భార్యగా స్వీకరిస్తాను. నీకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మిత్ర. అప్పుడే దేవయాని వచ్చి మనీషాతో ఇలా అంటుంటుంది, నిన్ను భార్యగా స్వీకరించి మెడలో తాళి కడతాడనుకుంటే నీ తలపై బాంబు వేశాడేంటి మనీషా అని అంటుండగా, అలాగే మాట్లాడతాడు. మ్యారేజ్ డేకి 1 డే ముందు నేను మిత్రకి పెద్ద షాక్ ఇస్తాను అని అంటూ ఉంటుంది మనీషా. ఇక రూమ్లో జాను బ్యాగ్ సర్దుతూ ఉండగా వివేక్ వెళ్ళి జానుని హ్యాపీగా చూస్తూ అలా వెనక్కి వాలిపోతాడు. ఏంటండి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటుండగా, అవును, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, నా జానుని నేను మళ్ళీ చూస్తున్నాను అనగానే కన్నీళ్లతో జాను ఇలా అంటూ ఉంటుంది, నేను అక్క బావలతో పాటు మిమ్మల్ని కూడా బాధ పెట్టాను కదా అని అంటూ ఉంటుంది జాను. పోనీలే అని అంటూ ఉండగా, సారీ అండి అని అంటుంది జాను. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటుంటాడు వివేక్. ఏంటది అనగానే, 2 డేస్లో
అన్నయ్య వదినల మ్యారేజ్ డే ఉంది అని అనగానే అవును కదా అని అనేస్తుంది జాను. ఆ రోజు మా అన్నయ్య వదినని పూర్తి భార్యగా స్వీకరిస్తాను అన్నాడు అని అనగానే ఈ గుడ్ న్యూస్ అక్కకి చెప్పాలి అని అంటూ వెళ్ళబోతూ ఉంటుంది జాను. నా గిఫ్ట్ ఏది మరి అని అంటూ ఉంటాడు వివేక్. ఏంటి అని అంటుండగా నీ సారీని యాక్సెప్ట్ చేసి నీకు ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు ఇదేనా నీ గిఫ్ట్ అంటూ ముందుకు వస్తూ నాకిక్కడ కిస్ కావాలి అని తన పెదాలు చూపిస్తూ ఉంటాడు వివేక్. పోండి ఇది టైం కాదు అని అంటూ పరిగెట్టబోతున్న జాను కాలు మెలికపడుతుంది. ఇక అయ్యో అంటూ జానుని కూర్చోబెట్టి మసాజ్ చేయడానికి ట్రై చేస్తుండగా వదండి ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది జాను. అప్పుడప్పుడు భార్యకి భర్త సేవ చేయొచ్చు అని అంటూ కాలుని సరి చేయడానికి వివేక్ ట్రై చేస్తూ కాలుకి ముద్దు పెట్టబోతుండగా ఆపండి అని అంటూ పైకి లేచి వివేక్ బుగ్గపై ముద్దు పెడుతుంది జాను. ఇక్కడ నేను అడిగింది అని వివేక్ డిసప్పాయింట్ అవుతూ ఉండగా దానికి టైం ఉందిలేండి అక్కకి విషయం చెప్పి కంగ్రాట్స్ చెప్దాం అని అంటూ లక్ష్మి దగ్గరికి పరిగెడుతుంది జాను. ఇక పోనీలే ఏం చేస్తాను అడ్జస్ట్ అవుతాను అని వివేక్ కూడా విసుక్కుంటూ అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక వంట చేస్తున్న లక్ష్మి దగ్గరికి ఆ పెద్దావిడ వెళ్ళి ఏంటి ఒక్కదానివే వంట చేస్తున్నావు అని అంటూ రోజు నువ్వే చేస్తావా అని అడిగేస్తుంది. లేదు అప్పుడప్పుడు నేను చేస్తాను అప్పుడప్పుడు మా చెల్లి చేస్తుంది అని అనేస్తుంది లక్ష్మి. నువ్వు చాలా గ్రేట్ అమ్మా, ఇటు ఇంటిని అటు కంపెనీని చాలా బ్యాలెన్స్ చేస్తున్నావట, పడిపోతున్న నందన్ కుటుంబాన్ని పైకి లేపావంట. మీ అత్తయ్యకి నువ్వంటే అందుకే అంత నమ్మకం, ఇంటిని కంపెనీని నీకు అప్పచెప్పింది అని అంటూ ఉంటుంది ఆ పెద్దావిడ. ఇక లక్ష్మి అటువంటిదేం లేదు, నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను, అత్తయ్య గారంత గ్రేట్ కాదు నేను అని అనేస్తుంది లక్ష్మి. లేదు నీ గురించి నేను విన్నాను, జయదేవ్ నందన్ అంతా చెప్పాడు, కానీ నువ్వు ఇంత మెత్తగా ఉండకూడదు, ఆ మనిషిని ఇంట్లో పెట్టుకోవడం నాకేం నచ్చలేదు, నేను ఆవిడని బయటికి పంపించేస్తాను అని అనేస్తుంది ఆ పెద్దావిడ. ఇక జాను వివేక్లు కూడా అక్కడికి వచ్చి మీరు చాలా గ్రేట్, వచ్చిన వెంటనే ఆ మనిషికి చెక్ పెట్టారు అని వివేక్ అంటూ ఉంటాడు. అవును పెద్దమ్మ, మా అక్కకి మంచి రోజులు రాబోతున్నాయి అని అంటూ మీ పాదం చాలా మంచిది అని అంటూ ఉంటుంది. ఇక వివేక్ కూడా మరి మా అత్తయ్య అంటే ఏమనుకున్నారు, బంగారు పాదం అని వివేక్ కూడా పొగిడేస్తాడు. ఇక అక్క నీకు ఒక గుడ్ న్యూస్, 2 డేస్లో మ్యారేజ్ యానివర్సరీ రాబోతుంది కదా, కంగ్రాట్స్ చెప్తూ సైలెంట్గా ఉండిపోగానే వివేక్ ఆ రోజు అన్నయ్య మిమ్మల్ని పూర్తి భార్యగా స్వీకరిస్తున్నాడు వదిన అనగానే సిగ్గుల మొగ్గై చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి. పూర్తి భార్యగా ఏంటి అని ఆ పెద్దావిడ అనగానే ఇన్నాళ్ళు అలాగే జరిగింది, నీ ఎంట్రీతో లక్ష్మి వదినకి గుడ్, ఆ మనీషాకి చెక్, రెండు ఒకటేసారి జరగనున్నాయి అని అంటూ ఉంటాడు వివేక్. దాన్ని నేను వెళ్ళగొడతాను కదా, అయినా ఇలాగే జరగాలి అని అంటూ ఉండగా పైనుండి లక్కీ అమ్మ యూనిఫామ్ అని అరవగానే పైకి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఇక నీ పనేంటి పిల్ల అని జానుని అంటూ ఉండగా ఇక మీ అత్తయ్య సంగతి కూడా నేను తేలుస్తా అని పెద్దావిడ అంటూ ఉంటుంది. నువ్వు అమ్మ అనుకున్నంత అమాయకురాలు కాదు జాను అని అనగానే లక్షణంగా ఉంది పిల్ల, నేను కూడా తెలుస్తా మీ అమ్మ సంగతి అని అంటూ దేవయాని ఎక్కడా అని పైకి వెళ్తూ ఉంటుంది రాజేశ్వరి దేవి. ఇక పైన మనీష దేవయానిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చాలా డీప్గా థింక్ చేస్తుందంటే లక్ష్మి కాపురానికి ఎసరు పెట్టనుందన్నమాట అని దేవయాని అనుకునే లోపు తన ఫ్రెండ్కి కాల్ చేసి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ అందరినీ రీయూనియన్ చేయమని అంటుంటుంది మనీష. 1 డేలో ఎలా సాధ్యం అని అంటుండగా ఇది నా కోసం ఏది ఏం చేసినా ఇది జరిగి తీరాలి అని మనీష ఆర్డర్ వేస్తుంది. దాంతో అలాగే అంటూ కాల్ కట్ చేస్తుంది ఆవిడ. నీ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది దేవయాని. ఇక ఆ రోజు నేను మిత్రతో ఫస్ట్ నైట్ చేసుకోబోతున్నాను అని అనేస్తుంది మనీష. దాంతో షాక్ అయి పెళ్ళి కాకముందే ఫస్ట్ నైట్ ఏంటి మనీష, మిత్ర ఒప్పుకుంటాడా అని అనగానే మిత్రకి ఏదైనా తెలిసి జరుగుతుందా, ఆ ఫస్ట్ నైట్ జరిగితే ఇక మిత్ర నన్ను ఎలా కాదంటాడో, ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడో నేను చూస్తా అని అంటూ ఉంటుంది మనీష. అప్పుడే అటువైపుగా వస్తున్న రాజేశ్వరి రూమ్ దగ్గరికి వచ్చేస్తుంది. రాజేశ్వరి ఆ మాటలని వింటుందా, లక్ష్మి కాపురానికి మళ్ళీ మనీష అడ్డవుతుందా, లక్ష్మిని పూర్తి భార్యగా మిత్ర స్వీకరిస్తాడా, రానున్న ప్రమాదాన్ని లక్ష్మి అడ్డుకోగలదా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.